నేను నదుల మీద రాసిన పాటలో కొన్ని లైన్లు. పెన్నా నాగావళి స్వర్ణముఖి తుంగభద్ర తెలుగు తల్లి కరములలో అమృతరేఖలు దిద్ద జీవనదులహారంతో ఆంధ్రప్రదేశ్ దేశపు ధాన్యాగారం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సస్యాంధ్రప్రదేశ్ కృష్ణవేణి ఉరకలేసే మాఘానిలో హరిత సిరులు పూసే గోదారితో కోలాటమాడే మానేలని అన్నపూర్ణ చేసే గలగల గలగల పారేటి నీటితో కిలకిలా కిలకిల నవ్వింది పుడమిగా పచ్చని తోరణం గట్టంగా పల్లె ప్రతిరోజు సంక్రాంతి పండుగకు మళ్ళే. సో ఇది నేను రాసిన పాట. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే, నేను విద్యా వికాస్ అనే స్కూల్లో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా ప్రిన్సిపల్ సార్ ఎవరైతే ఎం సుబ్బారావు గారు ఉన్నారో మంచి సాహిత్యం రాస్తారు. ప్రతి నది మీద ఒక పాట రాసేవారు, ఒక 6 నదుల మీద. నిన్న తుంగభద్ర ఏదైతే డ్యామ్ ఓపెనింగ్ జరిగిందో ఆ సహృద్భావ వాతావరణం ఎవరైతే ముఖ్యమంత్రుల మధ్యన అది చూసి చాలా సంతోషం అనిపించిందండి. మరి ఈ మధ్యన మొదలవుతున్న కొన్ని గలాటాలు చూసిన తర్వాత నిన్న మనసుకి చాలా సంతోషం అనిపించింది. ఆ సందర్భంగానే ఈ పాటలు పాడుతున్నా. సో తుంగభద్ర మీద మా సార్ రాసిన పాట ఏంటంటే, సో తుంగభద్ర మీద మా సార్ రాసిన పాటలో ఒక లైన్, కృష్ణరాయుల కీర్తి చంద్రికలు తుంగభద్ర సోయమాలికలు విజయనగర వినువీరులు ఆలపించెనే విజయ గీతిక. అలాగే నాకు ఇంకొక మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటంటే, అప్పట్లో జన్మభూమి పాటలు ఉండే కదా, బాబంకులు బలవంతంగా స్కూల్లో పిల్లలందరినీ ర్యాలీలు చేపిస్తా బలవంతంగా డ్యాన్స్లు వేయించి పాటలు పాడిస్తుండేవారు. అవి తెలియకుండానండి మన రాష్ట్రం అని ఒక ఫీలింగ్ పెంచుతాయండి. ఆ రోజుల్లో అలాంటి పనులు చేయటం అనేది చాలా, నా వరకైతే నాకు నా రాష్ట్రం అనే ఫీలింగ్ బలంగా పెరగటానికి ఒక కారణం అనుకుంటున్నాను నేనైతే కనుక. అలాగే నేను పుట్టాను, మా తాతగారు ఫ్రీడమ్ ఫైటరు, మా స్కూలింగ్, ఆ తర్వాత అప్పట్లో గవర్నమెంట్ విధానాలు కూడా నా చిన్నప్పుడు ఈ ఏవైతే జన్మభూమి పాటలు ఉన్నాయో అందులో నాకు బాగా నచ్చిన లైన్ ఏంటంటే, ఒక పాటలో కృష్ణవేణమ్మ గోదావరమ్మ పొంగి పొరలి ప్రవహించిన నేలా అన్నమయ్య త్యాగయ్య క్షేత్రయ్య పాడి పరవశించిన నేలా జయ 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 జన్మభూమి జయ హే మాతృభూమి. అలా అప్పట్లో కన్నా కూడానండి ఇప్పుడు ఆ పాటలు వింటుంటే ఇంకా గూస్ బంప్స్ వస్తాయి నాకైతే కనుక. సో మనం సాహిత్యాన్ని బ్రతికించుకోవాలి. అట్లాగే చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు కొద్దిగా స్కూలింగ్లో ఏదో తేడా తిరుగుతుంది. ఏవైతే కొన్ని విలువలు మనం తెలియకుండా నేర్చుకున్నాం, ఇవన్నీ తెలియకుండా మన స్కూలింగ్లో నేర్పించారు. అఫ్కోర్స్ మన స్కూలింగ్లో కొంత ఇంపాక్ట్ ఉంటే ఆ తర్వాత మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో, ఆ తర్వాత మనం పెరిగిన సర్కమ్స్టాన్సెస్లో, మన ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ బట్టి కూడా కొంత ఇంపాక్ట్ వస్తుంది అనుకోండి. మళ్ళీ మన నేచర్ బట్టి కొంత. స్టిల్ స్కూల్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. ఒక బిడ్డని ఒక దేశభక్తితో కూడిన బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దటంలో ఆ విషయంలో జరుగుతున్న ల్యాప్స్ని మనం కరెక్ట్ చేయాలి.